గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. నవంబరు మాసంలో మాస ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. ఈ నవంబర్ మాసంలో ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం. నవంబరు 2వ తేదీ నవగ్రహాలలో ఉన్నటువంటి శుక్రుడు తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇలా శుక్రుడు ప్రవేశించటం వల్ల మనకి విశేషంగా ఫలితాలు వర్తిస్తాయి. అలాగే జన్మరాశి నుంచి లెక్కించినట్లయితే 2, 4, 5, 8, 9, 11 స్థానాల్లో రాసులలో శుక్రుడు సంచారం ఉన్న అద్భుతమైనటువంటి శుభ ఫలితాలని మనకిస్తాడు. గోచార రీత్యా శుక్రుడు సంచారం, శుక్రబలం వలన శుక్రుడు విశేషమైనటువంటి ఫలితాలను మనకిస్తాడు. తులారాశి వారికి, కన్యారాశి వారికి, కర్కాటక రాశి వారికి, మిథున రాశి వారికి, మీనరాశి వారికి, కుంభరాశి వారికి, వృశ్చిక రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది. సినిమా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి, నిర్మాతలకు కానీ, డైరెక్టర్లకు కానీ, నటీనటులకు కానీ అద్భుతమైనటువంటి అవకాశాలు రావడమే కాకుండా మంచి పేరు ప్రఖ్యాతులు, జనంలో గుర్తింపు బాగా వస్తుంది. అలాగే భార్యాభర్తలు విడిపోయినటువంటి వాడు, గొడవ పడినటువంటి వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకొని ఇప్పుడు శుక్రుడు బాగుండడం వల్ల వీరు అర్థం చేసుకొని ఒకరికొకరు కలుసుకోవడం కూడా జరుగుతుంది. కుటుంబంలో కూడా అందరూ అన్యోన్యత, దాంపత్య జీవితం, కుటుంబంలో అందరూ ఆనందంగా ఉంటారు. నవంబరు 15వ తేదీ బుధుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పటికీ వక్రిస్తున్నాడు. నవంబర్ 28వ తేదీ వరకు బుధుడు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు. మీ జన్మరాశి నుంచి లెక్కించినట్లయితే తులారాశి 2, సింహరాశి 4, మకర రాశి 11, మిథున రాశి 6 చాలా బాగుంటాయి. ఈ బుధుడు వక్రించడం వల్ల విద్యార్థులకు విద్యలో ముందంజ వేస్తారు. ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుంటుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి మంచి రెట్టింపు ఫలితాలు రావడం జరుగుతుంది ఈ బుధుడు ఉండడం వల్ల. అలాగే నవంబరు 16వ తేదీ ఆదివారం సూర్యుడు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు కనుక నెల చివరి వరకు 4 రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది, కార్యసిద్ధి ఉంటుంది. మకర రాశి, కన్యారాశి, మిథున రాశి, కుంభరాశి వారికి జన్మరాశి నుంచి లెక్కించినట్లయితే 3, 6, 10, 11 స్థానాలకు నుంచి మంచి ఫలితాలు ఇస్తాడు. మంచి బలం చేకూరుతుంది, మంచి ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. నవంబరు 16వ తేదీ నుంచి వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు ఈయన. అలాగే నవంబర్ 2వ తేదీ శుక్రుడు సంచారంలో కొంత మార్పు కనిపిస్తుంది. నవంబర్ 15వ తేదీ వృశ్చిక రాశిలో బుధుడు వక్రిస్తున్నాడు. నవంబరు 16వ తేదీ నుంచి వృశ్చిక రాశిలో సూర్యుడు సంచరిస్తున్నాడు.
ఇవి గ్రహాల యొక్క స్థితిగతుల గురించి ముందుగా మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ మాసమంతా కూడా చాలా బాగుంది. విద్యార్థులకు విద్యలో మంచి ఉత్తీర్ణత కనిపిస్తుంది, విజయాన్ని సాధిస్తారు, మీరు అనుకున్నటువంటి సీట్లు సంపాదించుకోగలుగుతారు. అలాగే ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అనుకూలంగా ఉంటుంది, పై అధికారుల వలన మంచి మన్నలను పొందగలుగుతారు. ప్రథమార్థంలో చాలా బాగుంటుంది ఈ మేషరాశి వారికి. ద్వితీయార్థంలో మటుకు కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ ముందుకు సాగగలుగుతారు. గృహాలు ఎప్పటి నుంచో మారాలి అనుకుంటున్న వారికి గృహ మార్పిడి జరుగుతుంది. అలాగే వ్యాపారస్తులకు అద్భుతమైనటువంటి ధనలాభం ఉంటుంది. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న గొడవలన్నీ కూడా సమసిపోయేటువంటి మార్గం కనిపిస్తుంది. అలాగే వేళకు ఆహారాన్ని భుజించటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ప్రయాణాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. స్థానచలనం కనిపిస్తుంది ఉద్యోగస్తులకు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి స్థానచలనం ఉంటుంది. ఇంకా పెద్ద పెద్ద కంపెనీలో ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా బాగా ఉన్నాయి వీరికి. ఉద్యోగంలో కూడా కొంత ఒత్తిడిలు కూడా వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఉద్యోగం చేస్తున్న వారికి. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి విద్యపరంగా యూనివర్సిటీలో సీట్లు వస్తాయి. ఆర్థిక పరంగా మీ సహాయ సహకారాలు అందుతాయి, ముందుకు వెళతారు. అలాగే విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే అరబ్ కంట్రీల్లో కూడా కొన్ని ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా తొందరగా వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే వివాహ ప్రయత్నం అంటే స్త్రీలు కానీ పురుషులు కానీ వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి తప్పకుండా వివాహం అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వివాహం కూడా కుదురుతుంది, మీరు అనుకున్నటువంటి వారే దొరికేటువంటి సూచనలు ఉన్నాయి. తర్వాత సంతానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో సంతాన యోగం కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే రెండో సంతానం కోసం కూడా ప్రయత్నం చేస్తున్న వారికి కూడా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో కొంత శుభకార్యాలలో పాలు పంచుకునేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబంలో అందరూ కలిసి పుణ్యక్షేత్రాలు తీర్థక్షేత్రాలు తిరిగి వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. అలాగే బంధువర్గం వారి వల్ల మంచి పేరు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో అందరూ సఖ్యతగా ఆనందంగా ఉండేటువంటి మాసం ఈ మాసం. మీరు అనుకున్నటువంటి కోరికలు కూడా ఈ మాసంలో నెరవేర్చుకోగలుగుతారు. వాహనాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. స్త్రీలు విలువైనటువంటి వస్తువులు బంగారం తప్పకుండా కొనుక్కునేటువంటి యోగం కూడా ఉంది. అలాగే రాజకీయ నాయకులకి మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. రాజకీయ నాయకులు తొందరపాటుతనాన్ని తగ్గించుకోండి. అలాగే ఆచితూచి మాట్లాడండి, మీకంటూ ఒక గొప్ప స్థానం ఏర్పడుతుంది. అలాగే ఈ మేషరాశి వారు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు పొందడం కోసం శ్రీ ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించుకోండి. అలాగే ఆంజనేయ స్తోత్రాన్ని పఠించండి, శ్రీరామనామాన్ని జపించండి. ఇలా చేయడం వల్ల మీరు అనుకున్న దానికన్నా కూడా రెట్టింపు ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు, మనశ్శాంతితో ఉండగలుగుతారు. అలాగే మీకు ఇంకా అభివృద్ధిలోకి రావాలి అనుకున్నప్పుడు ఏ గ్రహాలైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయని తెలుసుకున్నప్పుడు ఆ గ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి, అవి వాడండి. తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి.